నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత రాజకీయ చరిత్రలో జూన్ 25న ఒక బ్లాక్ డేగా పరిగణిస్తారు. 1975 జూన్ 25న అర్ధరాత్రి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ బీజేపీ ఏటా దేశవ్యాప్తంగా స్మరణ సభలను నిర్వహిస్తుంది. ఈ సదస్సులు చర్చా కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆనాడు జరిగిన పోరాటాన్ని నేటి తరానికి వివరించడం బీజేపీ ప్రధాన ఉద్దేశం. అసలు ఎమర్జెన్సీ కాలంలో ఏం జరిగిందనే అంశాన్ని పరిశీలిస్తే అది ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా కనిపిస్తుంది. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేశాన్ని ఒక వ్యక్తి నియంతృత్వంలోకి నెట్టివేసిన కాలం అది. 1975 నుండి 1977 వరకు సుమారు 21 నెలల పాటు సాగిన ఈ అత్యవసర స్థితిలో పౌరుల ప్రాథమిక హక్కులు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మాట్లాడే స్వేచ్ఛను హరించడమే కాదు, పత్రికలపై కఠినమైన సెన్సార్షిప్ విధించారు. ప్రభుత్వం రాసిన వార్తలను మాత్రమే ప్రజలకు చేరవేసే పరిస్థితి ఏర్పడింది. చివరకు న్యాయస్థానాలు అధికారులను కూడా పరిమితం చేసి చట్టం ముందు అందరూ సమానం అనే భావనను తుడిచివేశారు. ఆనాటి పాలన శైలి ఎంత భయానకంగా ఉండేదంటే ఎటువంటి విచారణ లేకుండానే లక్షలాది మంది ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను జైల్లో బంధించారు. జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి అగ్రనేతలు నెలల తరబడి కటకటాల వెనుక గడపాల్సి వచ్చింది. సాధారణ ప్రజలపై భయం రాజ్యమేలింది. ఒక మాట అన్నా లేదా ప్రభుత్వంపై ఒక వ్యాసం రాసినా జైలు శిక్ష తప్పదన్న వాతావరణం నెలకొంది. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పేదలపై జరిగిన అణచివేత ఆనాటి అమానవీయ చర్యలకు నిదర్శనంగా నిలుస్తాయి. అభివృద్ధి పేరుతో సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేసిన కాలమది. ఆ చీకటి రోజులను స్మరించుకోవడం వెనుక బీజేపీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ప్రజాస్వామ్యం అనేది భారతదేశ ఆత్మ అని, మళ్ళీ ఎన్నడూ దేశంలో అలాంటి నియంతృత్వ ధోరణులు రాకూడదని పార్టీ పిలుపునిస్తుంది. రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యంగా ఈ స్మరణ సభలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నేటి యువతకు ఎమర్జెన్సీ చరిత్రను తెలియజేయడం చాలా అవసరమని పార్టీ భావిస్తుంది. చరిత్ర పాఠాలను తెలుసుకుంటేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని బీజేపీ నాయకులు వివరిస్తున్నారు. భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటన అనేది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకు మొత్తం ఎలా స్తంభించబోతుందో చూపిన ఘట్టం. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశం అంతర్గత ఎమర్జెన్సీ ప్రకటించబడింది. దీనికి అధికారికంగా అంతర్గత భద్రతకు ముప్పు అని కారణం చెప్పినా వాస్తవానికి రాజకీయ సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలోని మౌలిక హక్కులు అమలు నిలిపివేయబడింది. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశాల స్వేచ్ఛ అన్నీ కట్టడి చేయబడ్డాయి. ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాదు, ఆలోచించడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. న్యాయ వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడికి లోనైంది. ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేసే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది. హేబియస్ కార్పస్ వంటి కీలక న్యాయ సూత్రాలకు విలువ లేకుండా పోయింది. ఇది రాజ్యాంగ సమతౌల్యానికి తీవ్ర భంగం కలిగించింది. నియంతృత్వం వల్ల దేశం ఎంతటి నష్టాన్ని అనుభవిస్తుందో ఎమర్జెన్సీ కాలం నిరూపించింది. అందుకే ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం, పౌర హక్కుల్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమర్జెన్సీ అంటే కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, అది నియంతృత్వానికి వ్యతిరేకంగా సామాన్య భారతీయుడు సాధించిన విజయానికి గుర్తు. ప్రజాస్వామ్యమే భారతదేశ బలం, భవిష్యత్తు అని ఈ కార్యక్రమాలు చాటి చెబుతున్నాయి.